దేవుని ఉన్నతమైన మహోన్నతమైన నామ మహిమ పరచబడుగాక. ఈ చక్ర అవకాశాన్ని అందించినటువంటి పరిశుద్ధ దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థన మందిర ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి చేరవలసిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మన యొక్క ధ్యానముల నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని ఈ మాటలను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచన భాగం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాముడా, ప్రేమల తండ్రి, దయగల మా యేసయ్య నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా ఇంతవరకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతున్నా. చేరవలసిన వారితో, నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవిని నేను అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడిచే కృపను మీరు మాకు దయచేస్తూ మీరు ఆపడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, గడిచిన వారంలో కూడా మనము ఇదే అంశమును మనము ధ్యానం చేశాం. మెలకువగా ఉండుడి. ఎందుకు మనము మెలకువగా ఉండాలి? మెలకువగా ఉండడం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను మనం ధ్యానం చేస్తూ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాయబడినట్లుగా మీ అపవాది అయిన సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదునా అని వాడు వెదకుచు తిరుగుతున్నాడు. కాబట్టి అపవాది చేతిలో నుండి, అపవాదిని ఎదిరించడానికి, అపవాది చేతిలో నుండి తప్పించబడడానికి మనము మెలకువగా ఉండాలి అనే అంశాన్ని మనం మొట్టమొదటిగా ధ్యానం చేశాం. ఆ తర్వాత రెండవ విషయము, శోధనలో ప్రవేశింపకున్నట్లు మనము మెలకువగా ఉండాలి. మూడవది మనం చూసినప్పుడు జరగబోవు దానిని తప్పించుకున్నట్లు మనం మెలకువగా ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే తోటలో ఆయన చివరి ప్రార్థనలో దేవునితో ఆయన సంభాషిస్తున్న సందర్భంలో తనతో పాటు 3 శిష్యులను ఆయన వెంట పెట్టుకొని పోయి వారిని ఒక చోట ఉంచి వారిని ప్రార్థన చేయమని చెప్పి ఆయన ఏకాంతంగా మరొక చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. కొంత సమయం తర్వాత వచ్చి చూస్తే శిష్యులు నిద్రపోతా ఉన్నారు. అప్పుడు ఆ శిష్యులను ఉద్దేశించి ఆయన చెప్తున్నాడు, కొంచెం సేపు అయినా మీరు మెలకువగా ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము శోధనలో ప్రవేశింపకూడనట్లు మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆనాటి ఆ 3 శిష్యులు మెలకువగా ఉండలేక, మెలకువగా వారు ఉండి ప్రార్థన చేయలేక ఆ శోధనలో పడిపోయారు. ఎలాంటి శోధన అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదా ఆ యొక్క ప్రధాన యాజకులకు, రోమా ప్రభుత్వపు సైనికులకు ప్రభు యేసుక్రీస్తు వారిని అప్పగించినప్పుడు వీరందరూ చెట్టుకొకరుగా పుట్టకొకరుగా పారిపోయారు. దూరం నుంచి ఆయనకు కలుగుతున్నటువంటి శ్రమలను, యేసు ప్రభు వారు పొందుతున్నటువంటి ఆ యొక్క వేదనలను వీరు ఆ ప్రాంతాల నుండి చూస్తున్నప్పుడు ఈ పేతురు కూడా అటువంటి ప్రాంతంలోకి వెళ్ళాడు. దానికి ముందే దేవుడు చెప్పాడు, నీకు ఒక శోధన రాబోతా ఉంది, ఆ శోధనను తప్పించుకోవాలని ప్రార్థన చేయాలి. ఏంటి ఆ శోధన అంటే, నేను ఎవరో తెలియదని నువ్వు ముమ్మారు అబద్ధం చెప్తావన్నాడు.
అయ్యా నా కంఠం తెగిపోయినా, నా ప్రాణం పోయినా నేను ఆ మాట అన్నాను అన్నాడు. హల్లెలూయా. కానీ శోధన అనేది మనల్ని పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా చెప్పింది తప్పకుండా జరుగుతుంది. యేసుప్రభువు వారు పట్టిన తర్వాత, పట్టుకుని అరాను వారు బంధించిన తర్వాత 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అని బొక్కాడు. హల్లెలూయా. 3వసారి బొక్కినప్పుడు, అంటే అబద్ధం చెప్పినప్పుడు కోడి కూసింది. ఈ రోజు తెల్లవారే లోపు నువ్వు ఆ మాట అంటావానంటే, నేను అన్న వ్యక్తి ఎప్పుడైతే కోడి కూసిందో ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి ఏడ్చాడు. హల్లెలూయా. ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా, ఏమండి, ఎంత వేదన చెందినా, ఎంత ప్రయాసపడినా శోధనలో నుండి తప్పించబడము అసాధ్యమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మెలకువ కలిగి మనము ప్రార్థించే వారంగా ఉండాలి. మెలకువగా ఉండాలి ప్రతి విషయంలో. దేవుని వాక్యం ఏమో సెలవుస్తుందంటే, పావురము వలె నిష్కపటంగా ఉండండి, పాము వలె వివేకంగా ఉండండి, మెలకువగా ఉండండి. హల్లెలూయా. పాము వలె మెలకువగా ఉండాలి. అంత మాత్రమే కాదు, పావురము వలె నిష్కపటంగా ఉండాలి, కపటం లేని వారిగా ఉండాలి. ఏమండి, తంత్రాలు లేని వారంగా ఉండాలి. హల్లెలూయా. ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఎదుటి వారిని అర్థం చేసుకునే వారమై ఉండాలి. ఎప్పుడు ఏ సమీప మాటలు, ఏమండి, ఎప్పుడు చెప్పి పొడుపు మాటలు ఎప్పుడు కూడా మన నోట రావడానికి వీలు లేదు. మనము ప్రేమ పంచవారంగా ఉండాలి. మొట్టమొదటి మనం చదువుకున్నటువంటి మాట చూడండి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో చేయాలి. ప్రేమ లేని చోట దేవుడు ఉండలేడు. ప్రేమ లేని చోట దేవుడు నివసించలేడు. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు, ఆయన దయగలవాడై ఉన్నాడు. ఆ దయామయుని ఆ సన్నిధిలో మనం కూడా విశ్వాసం కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇంకా ఎందుకు మనము మెలకువగా ఉండాలి? ఇంకా ఎందుకు మనము మెలకువగా ఉండాలి? దానికి పెట్టలేదా? తెలివితేటలు అట్టున్నాయి. సరే, మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. హల్లెలూయా. మరొకసారి చదువు. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా. మనము మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కావాలా? ఎవరి ఎదుట? మనిషి కుమారుడు. ఎవరి మనిషి కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడు. దేవునితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక రిక్తునిగా ఈ లోకానికి మన కోసము వచ్చినాయి. హల్లెలూయా. ఆనాడు గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడు. రాను వారు ఏం చేస్తున్నా, ఎంతగా హింసిస్తున్నా, ఎంతగా అవమానిస్తున్నా, ఆయనను ఎంతగా బాధిస్తున్నా, ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చడం కోసం ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మౌనంగా ఉండి ఆయన వధకు తేబడిన గొర్రె పిల్లలాగా వధింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన మనిషి కుమారుడిగా రావట్లేదు, ఆయన గర్జించు సింహము వలె రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాక ఎంతో భయంకరంగా ఉండబోతా ఉంది.
అందుకే ఈ మాటలో వారికి ముందుగా కొన్ని విషయాలను అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, హల్లెలూయా. 34వ వచనం నుంచి మనం చదివినప్పుడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా ఆ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. హల్లెలూయా. అకస్మాత్తుగా దేవుని రాకడ, ఉగ్రత దినము మన మీదకి రాబోతా ఉంది. హల్లెలూయా. ఆ ఉగ్రత దినమును తప్పించుకోవాలి అంటే, ఆ ఉగ్రత దినము నుండి తప్పింపబడాలి, మనము దేవుని ఎదుట శక్తి గల వారముగా మనము నిలబడాలి అంటే మెలకువగలిగి ఉండాలా. మెలకువ లేకపోతే, హల్లెలూయా, ఒక సేవకుడు అంట సంఘంలో మెలకువ గురించి ప్రార్థన చేసి వాక్య పరిచయం చేసాడంట. హల్లెలూయా. మెలకువగా ఉండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువ లేకపోతే మీరు పాడైపోతారు, మెలకువనే ఉండాలని చెప్పాడంట. హల్లెలూయా. నాలాంటి పాస్టరే, హల్లెలూయా, మా కరుణ లాంటి ఒక విశ్వాసి ఏమండి ఏం చేసిందంటే, పాస్టర్ గారు మేలుకొని ఉండమన్నాడు కాబట్టి నిద్ర పోకూడదు అనుకుందంట. హల్లెలూయా. నిద్ర పోకూడదని చెప్పి ఒకవేళ నిద్ర వస్తున్న నీళ్లు చల్లుకోను, ఏమండి ఏదో ఒకటి చేసి నిద్ర పోకుండా ఉండిందంట. సుమారుగా ఒక 3 రోజులు 4 రోజులు నిద్ర లేకపోయేసరికి 5వ రోజుకే ఏమైంది? 5వ రోజుకి ఏమైంది? నిద్ర లేని వాళ్ళు ఏమండి, వాళ్ళు మనం ఏం చేయని అవసరంలా, ఊరకట్ట నెడితే 3 చోట్ల పడి 4 చోట్ల లేస్తారు. ఎందుకని? మనిషికి నిద్ర చాలా అవసరం. వయస్సుల వారీగా నిద్ర చాలా ప్రాముఖ్యమైంది. చాలా మంది సంపాదనలో పడిపోయి, ఏమంటే ధనార్జనలో పడిపోయి, నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తారు. కానీ నీ శరీరానికి అందాల్సినంత విశ్రాంతి అందనప్పుడు ఆటోమేటిక్గా నువ్వు బలహీనుడు అయిపోతావు, నువ్వు రోగి అయిపోతావు. బయటికి కనబడడానికి చాలా చక్కగానే ఉంటావు, కానీ లోపల ఉన్నటువంటి ఆ అవయవాలన్నీ కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి. ప్రతి మనిషి కనీసము రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. ఎన్ని గంటలు? 8 గంటలు. పూర్వపు దినాల్లో ఈ కరెంట్లు, ఈ జనరేటర్లు ఇలాంటివి ఏమీ లేని దినాల్లో ఏమండి 6 గంటలకంతా చీకటి పడిపోయింది. 6 గంటలకంతా ఆ బుడ్డి దీపాలు, కిరసనాయిల దీపాలు ఏమండి వెలిగించుకొని కొంతసేపే, ఎంతసేపు ఉండేవి, ఆ దీపం మారిపోయేలోపు చక్కగా పిల్లలకు భోజనాలు పెట్టుకొని వీరు కూడా చక్కగా భోజనాలు చేసుకొని ఏమండి 7, 7:30, 8 గంటలకంతా నిద్రపోయేవాడు. ఈరోజు 12 అయినా నిద్రపోతున్నారా? ఈ దరిద్ర ఓటు టీవీలు వచ్చిన తర్వాత సీరియల్ వెంబడి సీరియల్, ఏమండి సీరియల్ వెంబడి సీరియల్. ఈ సీరియల్ మిస్ అయిపోతే ఆ సీరియల్ మిస్ అయిపోతే ఈ సీరియల్ ఎంత కాడికి నొక్కుంటా ఉండడమే. ఏమి నేర్పిస్తున్నారు అంటే వాళ్ళు సాగలేయడమే. ఏమంటే ఒక గంటలు అయిపోయే ఆ సీరియల్ని ఎన్ని రోజులు, ఎన్ని ఎపిసోడ్లు, ఏమంటే ఎపిసోడ్లు వెంబడి ఎపిసోడ్లు పోతానే ఉండే, కానీ ఆ సీరియల్ అయిపోదు. సీరియల్ చూసుకుంటా 12 గంటల దాకా మేల్కొనే ఉంటావు. 12 గంటలకి పండుకుంటే మరలా లేచేది ఎన్ని గంటలకి? పొద్దున్నే పనికి పోవాలిగా, 4 గంటలకి లేస్తేవి. 4 గంటలకు లేచి వంట చేసుకొని క్యారేజ్ రెడీ చేసుకొని, కష్టజీవులం కదా, ఏమంటే పెద్దల కాడే పనికి పోతే కానీ కుదరదు. 4 గంటలకి నిద్ర లేచావు, ఇంకొంతమంది 5 గంటలకు లేచారు అనుకుందాం. అప్పుడు నువ్వు పండుకొని నిద్రపోయింది ఎన్ని గంటలు? 5 గంటలు. మిగతా 3 గంటలు నీ శరీరం మీద భారం పడిపోయింది. అది మెదడు మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఎప్పుడైతే నీకు విశ్రాంతి లేదో నీ కాళ్ళు చేతులు పనిచేయడం మానేస్తాయి,
నీ కంటి చూపు తగ్గిపోద్ది, నీ హృదయపు వేగం పెరగడమో తగ్గడమో జరుగుతుంది, నీ కిడ్నీల్లో రాళ్ళు పెరగడం ప్రారంభమవుతాయి, నీ యొక్క లివర్లో ఆ యొక్క పసరు వేరుకొని నీ పరిస్థితి అంతా ఘోరాతి ఘోరంగా తయారవుతుంది. అంతరికి కారణం ఏమిటంటే నిద్ర లేకపోవడమే. అదేంటండి పాస్టర్ గారు, ఇప్పుడు దాకా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తివే, ఇప్పుడు దాకా మెలకువగా ఉండండి, శోధనలో పడకూడనట్టు మెలకువగా ఉండండి, అపవాదికి దొరకకూడనట్టు మెలకువగా ఉండండి, ఆ తర్వాత శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ఉండండి, ఇప్పుడేమో దేవుని ఎదుటి శక్తి గలవారు ఉన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నావు. నువ్వే 8 గంటల నిద్రపోమంటున్నావే, దానికి దీనికి ఏంటండి, మేము ఏది చేయాలి? నేను చెప్తున్న మెలకువ నిద్రకు సంబంధించింది కాదని మొదటి రోజే మొత్తుకున్నా. నేను చెప్తున్న మెలకువ నిద్రకు సంబంధించింది కాదు. హల్లెలూయా. చిన్నపిల్లలు సుమారుగా 10-12 గంటలు నిద్రపోవాలంట. ముసలోళ్ళు కూడా, అంటే సుమారుగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా రోజుకి కనీసము 10-12 గంటలు నిద్రపోవాలి. నిద్రపోతారా? నడి వయస్కులు 8 గంటలు సరిపోద్ది, కానీ చిన్నపిల్లలకి వృద్ధులకి మాత్రము 12 గంటలు నిద్రపోవాలంట. అంటే సగం రోజు నిద్రపోతే సగం రోజు మెలకువగా ఉండాలి. నేను మెలకువగా ఉండమని చెప్తున్నది శరీర సంబంధమైన నిద్ర గురించి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి నిద్ర. ప్రభువైన యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరములు వారు సహచర్యం చేశారు, ఆయనతో కలిసి భోజనం చేశారు, ఆయనతో కలిసి ప్రయాణాలు చేశారు. ఆయన చేసిన అద్భుతాలలో వీరు కూడా పాలు పంపులు పొందుకున్నారు. ఏమండి, దేవుడు చేసినటువంటి ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని కళ్ళారా చూసినటువంటి వీరు, దేవుడు చెప్తున్నాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? శారీరక సంబంధమైనటువంటి నిద్ర మనకి కనబడుతున్నది అక్కడ, కానీ వారు ఆత్మ సంబంధంగా కూడా వారు నిద్రపోయారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం వారిలో కొదువైంది. దేవుడు చెప్పిన మాట మీద వారికి నమ్మకం కొదువైంది. నిద్రపోయారు, శోధనలో పడ్డారు. హల్లెలూయా. మెలకు ఉండాలి. సాతానుడు ఎలా మనల్ని మోసపుచ్చుతాడో తెలియని పరిస్థితి. ఏమండి, ఏ రకంగా మనల్ని మోసపుచ్చుతాడో తెలియని పరిస్థితి. అంతా బాగానే ఉంటుంది, అంత సవ్యంగా ఉన్నట్టుగానే ఉంటుంది, క్షణములో పరిస్థితులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇదే వాక్యాన్ని చెప్తా ఉన్నాను, ఇదే వాక్యాన్ని వింటా ఉన్నారు మీరంతా. దేవునికి స్తోత్రం. అమ్మ పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అద్భుతాన్ని చేశాడు కాబట్టి, ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడు కాబట్టి ఈరోజు మనలో ఆమెను సజీవురాలిగా మనం ఆయన సన్నిధిలో మనం ఆమెను చూడగలిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెలకువ లేకపోతే అదే స్ట్రోకు, అదే పరిస్థితి అందరూ నిద్రిస్తున్నప్పుడు వస్తే ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. ఆమె నిద్రలో ఇంకా ఘోరమైన పరిస్థితులకి వెళ్ళిపోయేదేమో. హల్లెలూయా. అంతే కదండి. మెలకువగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి మనం జాగ్రత్త పడ్డాము, చేయాల్సినటువంటి ప్రార్థనలు చేశాము, చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేసి ఆమెను సజీవురాలినిగా, ఆరోగ్యవంతురాలినిగా మనము దేవుని సన్నిధికి తీసుకురాగలిగాం. హల్లెలూయా. ఒకవేళ నిద్రపోతూ ఉంటే ఏం కాదులే ఎప్పుడు ఉండేదేగా అని అనుకుంటే చేతికి దొరుకుతుందా? హల్లెలూయా. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలి. అందుకే అంటున్నాడు, మనుష్య కుమారుని ఎదుట మీరు శక్తి కలిగిన వారుగా నిలబడాలి అంటే. ఎందుకనంటే ఆయన ఆ ప్రభావము ముందు, ఆయన శక్తి ముందు, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క ఉగ్రత దినమన ఆయన ప్రచండుడై నిలబడుతున్నప్పుడు ఆయన ఎదుట మనము శక్తి గలవారం వల్ల నిలబడాలి. హల్లెలూయా. అలా నిలబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో మెలకువ లేదు, పాపాన్ని తప్పించుకునే మెలకువ లేదు, శాపము నుండి తప్పించబడేటువంటి జ్ఞానము లేదు. వాటి ద్వారా నువ్వు పట్టబడి ఉన్నావు కాబట్టి ఆయన ఎదుట నీవు నిలబడలేకపోతావు.
హల్లెలూయా. ఆ దినము రాకముందే దేవుడు ఇప్పుడే నిన్ను మేల్కొలుపుతున్నాడు. హల్లెలూయా. నా ఉగ్రత దినమున మీరు శక్తి గలవారు వలె నిలబడాలంటే మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి. ప్రతి విషయంలో మెలకువ కలిగి ఉండండి. సేవకుడు చెప్పేటువంటి మాటలు ఏం మీకు బోధిస్తున్నాడో, ఏం మీకు నేర్పిస్తున్నాడో, ఏమి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఏ విధంగా మిమ్మల్ని దిద్దాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఏ విధంగా మిమ్మల్ని రూపించాలని ప్రయత్నం చేస్తున్నాడో వాటన్నిటికీ లోబడుతూ సేవకుడు చెప్పే విధంగా మీరు సిద్ధపరచబడగలిగితే, సేవకుడు ఎట్లా చెప్తాడు? తన సొంత మాటలా? హల్లెలూయా. దేవుడు చెప్పిన విధంగా, పరిశుద్ధాత్మ ప్రేరేపించిన విధంగా మీకు చెప్పినప్పుడు మీరు ఆ మాటలు వినాలి. హల్లెలూయా. కొన్నిసార్లు నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఏదన్నా చెప్పాలని ప్రయత్నం చేస్తే చెప్పనీరు. ఏదన్నా సలహా చెప్పాలి, లేకపోతే దేవుడు బయలుపరుస్తున్నటువంటి ఈ పరిస్థితి ఈ విధంగా రాబోతుందమ్మా, ఈ విధంగా ఉండబోతా ఉంది, ఈ పరిస్థితులు నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఈ పని చేయాలి, ఈ పరిస్థితులు నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఈ విధంగా ఉండాలి, నీలో రావాల్సిన మార్పులు ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నం అబ్బే మన మాటలు ఎక్కనీరు. వాళ్ళు చెప్పాల్సిన సోద చెప్తానే ఉంటారు. ఎంతసేపు సమస్య చెప్తే సరిపోద్దా? సమస్యకి పరిష్కారం వద్దా కావాలా? మరి మాట్లాడరే. సమస్య చెప్పావు, నీ బాధ చెప్పావు, బాధకి పరిష్కారం కూడా తెలుసుకోవాలిగా. పరిష్కారం తెలుసుకోకుండా బాధ చెప్పి వెళ్ళిపోతే అప్పుడు ఆ బాధ నేను పడాలా? అంతేగా. మా బాధలని నువ్వు పడయ్యా. మా కోసం నువ్వే కదా ప్రార్థన చేసేది, మా కోసం నువ్వే కదా విజ్ఞాపన చేసేది, మా కోసం నువ్వే కదా అన్నీ చేసేది నువ్వే. కాబట్టి ఆ బాధలన్నీ నువ్వు పడు, నీ మాట మాత్రం మేము వినం. మంచిదేనే పద్ధతి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లేదా దేవుని సేవకుల దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు మీ సమస్య చిన్నదిగా ఉండాలి, పరిష్కారము పెద్దదిగా ఉండాలి. అర్థమైందా? సమస్య చిన్నదిగా ఉండాలి, పరిష్కారము పెద్దదిగా ఉండాలి. ఎందుకనంటే ఆ పరిష్కారమును చూపగలిగినటువంటి వైద్యుడి దగ్గరకు పోయి ఇన్ని చెప్పావు, అవునా? ఎంతసేపు వింటాడు? ఇన్ని ఉన్నాయమ్మా, ఇంకెందుకు పోయి హాస్పిటల్లో ఒక 4 రోజులు 5 రోజులు, వారం, ఒక 10 రోజులు, ఒక నెల రోజులు అడుండు, అన్నీ బాగు చేసి పంపిస్తానంటాడు. అంతేనా? నీకు ప్రధానమైన సమస్య ఏదో చెప్పావు అనుకో, ఆ సమస్యకి చిటికలో తీసేస్తాడు. హల్లెలూయా. అంతేనే కదా? హల్లెలూయా. అలాగే దేవుని మాటలు మనకి వినబడుతున్నప్పుడు వాటిని మనము వినాలా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే మనము వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. ఏం చేయాలా? మాట్లాడడానికి నిదానించాలా. ఈ మాట మాట్లాడితే ఎలా, ఏ విధమైనటువంటి సమస్య వస్తుందో, ఈ మాటలో ఏ విధమైనటువంటి పొరపాటు వస్తుందో, ఈ మాట మాట్లాడితే ఏమవుద్దో అని జాగ్రత్త కలిగి మాట్లాడాలి. కొంతమందికి చాలా తొందరపాటు, టక మాట్లాడేస్తారు. కానీ దాని తర్వాత వచ్చేటువంటి సమస్యలు, అయ్యో నేను ఇట్లా మాట్లాడుకుంటే బాగుండేదే, నేను ఈ విధంగా చెప్పకుండా ఉంటే బాగుండేదే, నేను ఈ విధంగా అనకుండా ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపడతా ఉంటారు. అంతేనా కదా? హల్లెలూయా. విడిచిన బాణము వదిలిన మాట తిరిగి రావు. అర్థమైందా? వదిలిన బాణం తిరిగి ఎల్లమాకని చెప్పి పట్టుకుంటావా? వదిలేవు, బాణాన్ని వదిలేవు, ఎల్లమాక ఇప్పుడు కాదు అని చెప్పి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దొరికిద్దా? దొరకదు. అలాగే వదిలిన మాట, నువ్వు మాట్లాడిన మాట కూడా తిరిగి వెనక్కి రాదు. కాబట్టి జాగ్రత్త కలిగి మెలుకోగలిగి మనము ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని నేను సరిచేయాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఇప్పుడు కొండ బద్దలు కొట్టినట్టుగా అందరి ముందు చెప్తాను. మీరు సేవకుని దగ్గరికి మీ సమస్యతో వచ్చినప్పుడు సేవకుడు చెప్పే పరిష్కారాన్ని వినండి, దాన్ని పాటించండి.
పాటించకపోతే దుఃఖంలో పడేది మీరే, నేను కాదు. మీ వల్ల నేను కూడా దుఃఖపడాల్సి వస్తుంది. ఎందుకంటే రే ఆ రోజు చెప్పిన మాట వినలేదు, ఆ రోజు నేను చెప్పిన సలహా తీసుకొని ఉండుంటే దేవుడు ఆ సమస్య నుండి తప్పించేవాడు కదా. రే ఇంత దుఃఖపడడానికి కారణము ఆ రోజు నేను చెప్పిన మాట వినకపోవడమే కదా అని నేను కూడా దుఃఖపడాల్సి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి శోధన గురించి, బాధల గురించి, వేదనల గురించి, రాబోతున్నటువంటి ఉగ్రతల గురించి ముందుగా మీకు ప్రకటిస్తున్నప్పుడు భయపడిపోవడమో లేకపోతే ఆదుర్తా పడిపోవడమో కాదు, కానీ పరిష్కారం కొరకు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. ఈ విధంగా చెప్పాడు సేవకుడు, నేను ఈ పని చేస్తే నాకు మేలు దొరుకుతుందయ్యా, నాకు సహాయం దొరుకుతుందయ్యా అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీకు సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా తొందరపడిపోతూ ఉంటాం. కాబట్టి మనము చాలా విషయాల్లో వెనకబడి ఉన్నాం కాబట్టి మనల్ని ముందుకు నడిపించడానికి బ్రేక్ పడిపోయింది. మన జీవిత గమనంలో మనం చేయాల్సిన ప్రయాణాల్లో బ్రేకులు పడతా ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. స్పీడ్ బ్రేకర్లు లేకుండా ఉంటాయా? ఇది హైవే రోడ్ ఏం కాదుగా. ఏమంటే హైవే రోడ్ ఏదిరా అంటే లోక సంబంధమైనది, దానికి బ్రేకులు ఏం లేవు. నువ్వు ఏం చేసినా అడిగేవాడు లేడు, నువ్వు ఏం మాట్లాడినా అడిగేవాడు లేడు, నువ్వు ఏ రకంగా ఉన్నా కూడా నేను అడిగేవాడు లేడు. కానీ ఇది చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఇది ఇరుకైన మార్గము, ఇది చాలా కరుకైన మార్గం, ఇది విశాల మార్గం కాదు. హల్లెలూయా. ఈ కరుకైన మార్గంలో దేవుడు నీకు స్పీడ్ బ్రేకర్లు, ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇది సమస్య వచ్చింది, అడ్డుకట్ట వచ్చింది, అక్కడే నిలబడిపోతే ముందుకు పోవు. అవునా కదా? దాటాలి, అడ్డుకట్టను దాటాల. హల్లెలూయా. ఆ ఇబ్బందిని దాటాల, ఆ సమస్యను దాటాల. అప్పుడే మనకి దారులు, మన యొక్క మార్గము సుగమం అవుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకు అవకాశము దొరుకుతుంది. మెలకువ కలిగి ఉండాలి. మెలకువ లేకపోతే మనము చీకటిలో, అంధకారంలో, సాతాను చిక్కులలో మనము వెలవెలలాడాల్సి వస్తుంది. హల్లెలూయా. మొదటిగా మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు మనము మెలకువగా ఉండాలి. అక్కడే మనం చూస్తున్నాము, శక్తి పొందుట కొరకు మనం మెలకువగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు మనం మెలకువగా ఉండాలి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక. హల్లెలూయా. మీరు మెలకువగా ఉండాలి అంటున్నాడు. చూడండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, ఎందుకు ఈ మాటలు ఆయన పలుకుతున్నాడు అంటే పై వచనాలు మనం చదివినప్పుడు 36వ వచనం నుంచి చదవండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలు విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. హల్లెలూయా. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే ఒకళ్ళు ఎత్తబడుతున్నారు. ఎవరు ఎత్తబడింది? మెలకువ కలిగి సిద్ధపాటుతో ఉన్న మనిషి ఎత్తబడ్డది. ఇద్దరేమో పొలంలో పని చేస్తున్నారంట, ఒకరు విరవబడ్డారు, ఒకడు కొనిపోబడ్డాడు. కొనిపోబడిన వారు ఎవరు? మెలకువగా ఉన్నవాడు. హల్లెలూయా. విడవబడింది మెలకువలేదు. వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నాము ఆయన వస్తాడు ఆయన వస్తాడు ఆయన వస్తాడని.
ఆయన వచ్చింది లేదు, పెట్టింది లేదు, కాబట్టి ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకున్నాను. 10 మంది కన్యకులు ఉన్నారు. ఈ 10 మంది కన్యకులు వివాహమునకు పిలువబడ్డారు. వరుడు వచ్చే వేళ సమయం ఆలస్యమైంది. ఏమండి, 5గురేమో చీకటి పడుతుంది కదా, మనము మా పెళ్లి కుమారుని వెంట వెళ్ళాలి అంటే మనకి ఇంకా వెలుగు కావాలి, కాబట్టి మనకి మనం సిద్ధం చేసుకుందాం, మనము దీపాలు సిద్ధం చేసుకుందాం అని చెప్పి 5గురేమో సిద్ధపడ్డారు. ఆయన రావడానికి లేట్ అవుతుంది, అప్పుడు చూసుకుందాంలే అని కొంతమంది ఏం చేశారు, నిర్లక్ష్యం వహించారు. ఈ సిద్ధపడిన వారేమో పెళ్లి కుమారుడితో వెళ్ళిపోయారు. ఈ సిద్ధపడిన వారు బయటికి నెట్టబడ్డారు. పెళ్లి కుమారుడు ఈ 5గురిని తీసుకొని వెళ్ళి తలుపు వేసుకున్నాడంట. ఈ తర్వాత సిద్ధపడి వెళ్ళినటువంటి ఈ బుద్ధి లేని కన్యకలు వెళ్ళి తలుపు కొడతామంటే మీరెవరు నాకు తెలియదు, పోండి. ఏడున్నారు ఇప్పుడు వాళ్ళు? తలుపు బయట, ఇంటి బయట. హల్లెలూయా. సిద్ధపడిన వారు ఎక్కడ ఉన్నారు? లోపల. నువ్వు ఏడుండాలనుకుంటున్నావు? నేను ఏడుండాలో నాకు తెలియదయ్యా, నేను ఎక్కడ ఉంటాను నాకే తెలియదయ్యా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మెలకువగా ఉండు. మెలకువగా ఉండి నువ్వు లోపల ఉండే వ్యక్తివా, బయట ఉండే వ్యక్తివా పరిశీలన చేసుకో. నువ్వు విడవబడేదానివా, ఎత్తబడేవాడవా, విడవబడేవాడవా? ఇప్పుడే నీవు పరిశీలన చేసుకొని మెలకువగా ఉండు. దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మెలకువ ప్రతి విషయంలో మనము మెలకువ కలిగి ఉండాలి. మనము మెలకువ కలిగి ఉంటే దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అటు శక్తి కలిగినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో అటు కృపను మనందరికీ దయచేసి మనల్ని బలపరిచి నడిపించునుగా.